అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే గ్రూప్ 1 యొక్క పరీక్షా విధానం మరియు సిలబస్ ఏ విధంగా ఉంటుంది. ఇది ఏపీపీఎస్సికి చెందినటువంటి గ్రూప్ 1 సిలబస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 యొక్క పరీక్షా విధానం మరియు సిలబస్. ఈ గ్రూప్ 1 అనేది 3 స్థాయిలో జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనుకుంటే స్టేజ్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో వచ్చిన మార్కుల్ని ఆధారంగా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ఎంపిక అవ్వడం జరుగుతుంది. మెయిన్స్లో కూడా మంచి మార్కులు అర్హత సాధిస్తే ఈ ప్రిలిమ్స్ మార్కుల్ని ఓవరాల్ రిజల్ట్లోకి పరిగణలోకి తీసుకోరండి. ప్రిలిమ్స్ అనేది అర్హత సాధించడానికి ఉన్నటువంటి ఎగ్జామ్ మాత్రమే. తర్వాత మెయిన్స్లో క్వాలిఫై మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూకి అర్హత సాధించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది వస్తుంది. అది ప్రిలిమ్స్ అనేది 2 పేపర్లుగా డివైడ్ అయి ఉంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2. ఒకటి మార్నింగ్ సెషన్ జరిగితే ఇంకొకటి ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుంది. పేపర్ 1 ఎంటైర్ జిఎస్ జనరల్ స్టడీస్. పేపర్ 2 అనేది మెంటల్ అండ్ సైకలాజికల్ అబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ వీటిలన్నిటి మీద ఉంటుంది. పేపర్ 1లో ఈ పేపర్ని 4 సెక్షన్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 4 సెక్షన్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. ఈ సెక్షన్ ఏలో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ ఏపీ హిస్టరీ మొత్తం 2 కూడా ఉంటాయి. అలాగే సెక్షన్ బిలో పాలిటీ, సెక్షన్ సిలో ఎకానమీ అండ్ సెక్షన్ డి జాగ్రఫీ. తర్వాత పేపర్ 2కి వచ్చేసరికి ఇది 3 సెక్షన్లుగా డివైడ్ అయి ఉంటుంది. ఈ 3 సెక్షన్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ అలాగే లాజికల్ రీజనింగ్తో పాటు కొన్ని సైకలాజికల్ ఎబిలిటీస్ అంటే ఇవి ఎథిక్స్ని బేస్ చేసుకుని లేకపోతే మన యొక్క తార్కిక ఆలోచన విధానం మీద అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సెక్షన్ ఏలో ఉంటాయి. సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇంకా సెక్షన్ సి వచ్చేసి కరెంట్ అఫైర్స్, వర్తమాన అంశాల మీద ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఈ 2 పేపర్లో అర్హత సాధించిన వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్లో ఓవరాల్ అయితే 7 పేపర్స్ ఉంటాయండి. కానీ ఇంగ్లీషు, తెలుగు ఒక్కో పేపర్ కూడా 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 150 మార్క్స్కి ఉన్న దాంట్లో ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ అండి. అంటే కేవలం అర్హత సాధిస్తే చాలు, వాటిలో మినిమం మార్కులు అర్హత సాధిస్తే చాలు. ఇంగ్లీషు పరిజ్ఞానం మీద అంటే తెలుగు పరిజ్ఞానం మీద, ఇంగ్లీష్ పరిజ్ఞానం మీద 150 మార్క్స్కి, తెలుగు పరిజ్ఞానం మీద 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ముఖ్యమైన పేపర్లో 5 పేపర్లు ఉంటాయండి. ఈ 5 పేపర్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5గా మనం డివైడ్ చేసుకుంటే పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే. ఈ ప్రతి పేపర్ కూడా మెయిన్స్లో 150 మార్క్స్కి ఉంటుంది. ఈ జనరల్ ఎస్సే అంటే ఏదైనా ఒక ముఖ్య అంశానికి ప్రాధాన్యత ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ మూలాలను తెలిపి దాని ట్రీట్మెంటు, వ్యాక్సిన్ అది ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటే దాని యొక్క ఎంటైర్ హిస్టరీ గురించి మనం శోధించి పరిశోధించి తెలుసుకుని రాయవలసి ఉంటుంది. అలాగే ఏదో ఒకటి వర్తమానాంశం, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ప్రాంతీయ పాలిటీలో భాగంగా ఏమడుగుతాడంటే, మరి మమతా బెనర్జీ గారు నందిగ్రామ్లో ఓడిపోయారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆర్టికల్ 164 క్లాజ్ బై 4 ప్రకారం 160/4 ప్రకారం ఒక అభ్యర్థి తన ప్రభుత్వం అంటే తన పార్టీ తరపున ఎంతోమంది మెజారిటీ సాధించి తాను గెలవకపోయినా కానీ 6 నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకుంటే గెలిస్తే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నమాట. 164/4. ఇలాగే కేంద్రంలో కూడా 75/2 అనేది ఈ సెక్షన్ సపోర్ట్ చేసే సెక్షన్. సో ఇటువంటి అంటే పాలిటీ దృష్ట్యా ఈ విధంగా అడగచ్చు. లేదంటే ఏపీ ఇండియన్ హిస్టరీలో శాతవాహనుల కాలం నాటి సాంఘిక మత ఆర్థిక పరిస్థితులు తెలియచేయండి అంటారు. ఏదైనా కానీ ఇక్కడ వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ అడుగుతారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. ప్రిలిమ్స్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, కానీ మెయిన్స్ ఇప్పుడు కూడా డిస్క్రిప్టివ్ అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటే వాళ్ళు అడిగినటువంటి ఏం అడుగుతున్నాడు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది ఐడియా ఉండాలి. క్వశ్చన్ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడో దానికి అనుగుణంగా కంటెంట్ని మనం ఇవ్వగలగాలి. అంటే మనకి ఎంతో ఆలోచన, తార్కిక విశ్లేషణ శక్తి సామర్థ్యాలు ఉంటేనే దాన్ని మనం అటెంప్ట్ చేయగలం. శాతవాహనుల కాలం నాటి మత ఆర్థిక సాంఘిక పరిస్థితులను తెలియజేస్తూ శాతవాహనుల కాలంకి ఇక్ష్వాకుల కాలంకి డిఫరెన్స్ ఏంటి, ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండొచ్చు. సో ఇలా పాలిటీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ప్రాంతీయ పార్టీలు ఆధిక్యత ఏ విధంగా వస్తుంది, అంటే జాతీయ పార్టీలు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందా, ఈ విధంగా మరి మెజార్టీ సాధించలేకపోయినటువంటి అభ్యర్థి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా, ఇలాంటి అంశాలన్నీ వస్తాయి. అలాగే ఎకానమీ చూసుకున్నట్లయితే సెడ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. స్పెషల్ ఎకనామిక్ జోన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, సెడ్జ్, నిమ్స్, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీసు, హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇలాంటివన్నిటి గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే రీసెంట్గా ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్, అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి టాబ్లెట్ ఫామ్లో మోల్నోఫిరావిర్ లేకపోతే విరాఫిన్ ఇలాంటి డ్రగ్స్ కోవిడ్ వ్యాక్సిన్ కాకుండా టాబ్లెట్ ఫామ్లో వస్తున్నాయి. సో అటువంటి దానికి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, లేకపోతే హెలీనా, ధ్రువాస్త్ర ఇలాంటి వాటి గురించి కూడా వాటి డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటువంటి అంశాలు. మరి ఇక్కడ మనం వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసి ఈ 5 పేపర్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో జస్ట్ క్వాలిఫైయింగ్ అయ్యి జనరల్ ఎస్సే ఏపీ మొత్తం ఏవైతే 5 పేపర్స్ ఉన్నాయో ఈ 5 పేపర్స్లో మనం మంచి మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్ అవుతాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి మంచి పోస్ట్ వస్తుంది. గ్రూప్ 1లో ఆర్డీఓ, ఇంకా చాలా మంచి పోస్టులనే ఉన్నాయి. ఈ జనరల్ ఎస్సే పేపర్ 1 అండి. పేపర్ 2 ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ ఏపీ జాగ్రఫీ. పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ అంటే పరిపాలనకు సంబంధించి లా, ఒక తక్కువ మొత్తంలో లా మీద కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అండ్ ఎథిక్స్, నైతికత, మానవ విలువలు, ఇది రీసెంట్గా ఇందులో చేర్చారు. సో ఈ ఎథిక్స్ సంబంధించి కూడా చాలా మంచి బుక్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎథిక్స్ అనేది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇక్కడ గ్రూప్ 1లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు చదవాల్సి ఉంటుంది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ. సిలబస్ ఇంకా కూలంకుషంగా మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్షా విధానం మనం చూసుకునేట్టుగా కనుక పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ అయిందండి. ఇది ప్రిలిమినరీ అనేది పేపర్ 1, పేపర్ 2. ఇది మార్నింగ్ సెషన్ ఒక పేపర్ అండ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఒక పేపర్ జరుగుతుంది. మనం ఇదివరకే డిస్కస్ చేసుకుని పేపర్ 1లో ఏముంటాయంటే 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. యాక్చువల్గా సిలబస్ నేను మరీ అంత కూలంకుషంగా డిస్కస్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ ఆ లెంత్ అనేది సరిపోదు. కానీ నేను ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం కవర్ అయ్యేటటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తాను. మెయిన్స్ పేపర్ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే సెక్షన్ ఏలో హిస్టరీని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏంటంటే యాన్షియంట్ హిస్టరీ అండ్ మెడివియల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. అయితే దానికి రిలేటెడ్గా ఏపీని కూడా ఆ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు. యాన్షియంట్ ఏపీ హిస్టరీ, మెడివియల్ ఏపీ హిస్టరీ అండ్ మోడర్న్ ఏపీ హిస్టరీ. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఆది మానవుల కాలం నుంచి
ప్లీస్టోస్టీన్ యుగం 10,000 BC, లేకపోతే ప్రాకృత శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, సూక్ష్మరాతి యుగం, ఇలాంటి మొత్తం ఇవన్నీ ఉంటాయి. చాల్కోలిథిక్ ఏజ్ ఇలాంటివన్నీ ఉంటాయి, స్టోన్ ఏజ్ ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిలాంటి గురించి ఇక్కడ మనకు అనవసరం అండి. మన యాన్షియంట్ హిస్టరీ గ్రూప్ 1కి సంబంధించి ఎక్కడ మొదలవుద్దంటే సింధు నాగరికత దగ్గర మొదలవుద్దండి. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర మొదలయ్యే యాన్షియంట్ హిస్టరీ సింధు నాగరికత, తర్వాత వేదకాలం నాటి నాగరికత అంటే మలివేద కాలం, తొలివేద కాలం, తర్వాత మహాజనపదాలు, జైన మతం, బౌద్ధ మతం, మగధ సామ్రాజ్యం, మౌర్యులు, గుప్తులు, పుష్యభూతి వంశం, ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని లింకప్ చేసి ఏపీస్టిక్ చదువుకుంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, అలాగే శాలంకాయనులు వీళ్ళందరూ వస్తారు. దీంతో పాటుగా తూర్పు చాళుక్యులు, బాదామి చాళుక్యులు, దక్షిణ దేశ రాజ్యాలు ఇవన్నీ కూడా. మెడివియల్కి వచ్చేసరికి మెడివియల్లో అరబ్బుల దండయాత్ర, ముస్లిం పాలకులు అంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, ఈ తొగ్లక్ వంశం, లోడీ వంశం ఇవన్నీ ఉంటాయి, సయ్యద్ వంశం. వీటితో పాటు ఏపీ హిస్టరీలోకి వచ్చేసరికి కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, వీటిలన్నిటి గురించి ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది. చాలా కూలంకుషంగా ప్రతి అంశాన్ని మిస్ చేయకుండా వీలైతే దానికి సంబంధించి ఒక పర్సనల్ నోట్స్ అంటే ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీలో కావచ్చు, ఏపీ హిస్టరీలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి తరాయన యుద్ధం ఎప్పుడు జరిగింది 1191, రెండవ తరాయన యుద్ధం 1192, మొదటి పానిపట్టు యుద్ధం 1526. ఇలాంటి ప్రతి అంశాన్ని, ఇక ఏపీలో చూసుకున్న రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది 1565, ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఎవరెవరి మధ్య జరిగింది, అప్పుడు రాజులు ఎవరు, అక్కడ సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అక్కడ వాళ్ళ కాలంలో శాతవాహనుల కాలంలో కావచ్చు, కాకతీయుల కాలంలో కావచ్చు, విజయనగర రాజుల కాలంలో కావచ్చు ఏ విధమైన నాణ్యాలు ముద్రించేవారు, అప్పుడు ఎవరెవరితో వర్తకం చేసేవారు, అప్పటి సాంఘిక పరిస్థితులు ఏంటి, అక్కడ మన అప్పటి ఆ రాజ్యాల్ని సందర్శించినటువంటి విదేశీయులు ఎవరు, వీటిలన్నిటి గురించి కూడా చాలా కూలంకషంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుద్దండి. తర్వాత మోడర్న్ ఇండియా అండ్ ఏపీ హిస్టరీ. మోడర్న్ ఇండియా అనేది పోర్చుగీస్ వారు లేదా డచ్ వారు, ఆంగ్లేయులు ఇండియాకి రావడంతో మొదలవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మెల్లగా యాక్ట్స్ తీసుకురావడం, ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించడం, వాళ్ళ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ బలోపేతం చేయడం, తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో భాగంగా వచ్చినటువంటి పత్రికలు, జరిగినటువంటి ఉద్యమాలు, అలాగే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, భారత జాతీయ కాంగ్రెస్లో జరిగినటువంటి సెషన్స్ అంటే కాంగ్రెస్ సమావేశాలు, వీటిలన్నిటి గురించి కూడా ఇక్కడ మనం కూలంకుషంగా అధ్యయనం చేస్తాం స్వాతంత్రం వచ్చే వరకు. అండ్ సెక్షన్ బి వచ్చేసి భారత రాజ్యాంగం, అలాగే పరిణామక్రమం, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం రాయక ముందు 1773 నుంచి 1949 నవంబర్ 26 మన రాజ్యాంగం ఆమోదించి 50 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు జరిగినటువంటి పరిణామక్రమం ఏమేమి యాక్ట్స్ వచ్చాయి 1773, 1793, 1813, 1833, 1858, 1861, 1892, 1909 వింటో మార్లే, 1919 మాంటేజ్ జేమ్స్ ఫోర్డ్ అండ్ 1935 భారత ప్రభుత్వ చట్టం. అట్లాగే పీఠిక అన్న, ప్రవేశిక అన్న ఒకటే. ప్రియాంబుల్ ఇంగ్లీష్లో, ప్రియాంబుల్లో ఏమేమి పదాలు మెన్షన్ చేశారు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రియాంబుల్కి మనం ఏమి యాడ్ చేసాం, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయి, దానికి రిలేటెడ్గా ఈ ప్రాథమిక హక్కులను బేస్ చేసుకుని ఏ విధమైన కేసెస్ వచ్చాయి, గోలక్నాథ్ కేసు కావచ్చు, కేశవానంద భారతి కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు కావచ్చు, లేకపోతే ఇందిరా సహాని కేసు కావచ్చు, ఈ కేసెస్ అన్నీ కూడా ప్రాథమిక హక్కులు లింకప్ అయినటువంటి ఆ కేసుల్ని మనం ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుంది. అండ్ విధులకు ముందు ఆదేశ సూత్రాలు కూడానండి. ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. విధులు 51A అనే ఆర్టికల్లో మనం చదువుకుంటాం. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పరిపాలన, ఆర్థిక,
శాసన సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు, సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్, వీటిలన్నిటి గురించి చదువుకుంటాం. పాలనపై ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, దాని ప్రభావం. అలాగే హక్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి హక్కులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వేసినటువంటి కమిషన్లు ఏంటి, ఈ కమిషన్లు ఏ ఏ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు స్థాపించారు, అలాగే భారత విదేశాంగ విధానం, విదేశాలతో భారత్ చేసుకునేటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, లేకపోతే అలీన విధానం అంటారు, అలీన విధానం, లేదంటే సార్క్ కంట్రీస్లో కానీ ఇంకా కొన్ని ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో భారత్ యొక్క పాత్ర ఏంటి, లేదా బ్రిక్స్ కూటమిలో కానీ వీటిలన్నింటి గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వస్తాయండి. ఇది సివిల్స్లో అయితే ఇంటర్నేషనల్ ఐఆర్ అని చెప్పేసి ఒక స్పెషల్గా అధ్యయనం చేయడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ సి అండి. సెక్షన్ సిలోకి వచ్చేసరికి స్వాతంత్రానంతరం భారత్లో ప్రణాళికలు ఎప్పుడూ స్టార్ట్ అయ్యాయి. 1950 మార్చి 15 ప్రణాళికా సంఘం స్టార్ట్ అయితే 51లో మొదటి ప్రణాళిక అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 2015లో నీతి ఆయోగ్ వచ్చేంత వరకు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎంత, సాధించిన వృద్ధి ఏంటి, ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, ఆ ప్రణాళికలో స్థాపించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఇలాంటివన్నిటి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అలాగే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, వ్యవసాయం, అగ్రికల్చర్, మనకి ఇండియాలో మేజర్గా పండేటువంటి రిసోర్సెస్, వాటిని ఇంపోర్ట్ చేస్తున్నామా, ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మనకి ఏ విధంగా ఎక్కడ ఏ నేలలు ఉన్నాయి, వీటిలన్నిటి గురించి ఇక్కడ మనం చదువుకుంటాం. ఆర్థిక సంస్థలు, ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, లేకపోతే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి ఇక్కడ చదువుకుంటాం. అండ్ సెజ్ ఎకనామిక్ కారిడార్స్, కొత్తగా ఎకనామిక్ కారిడార్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, అట్లాగే బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏమున్నాయి, బ్యాంక్స్ ఏమున్నాయి, బ్యాంక్ మెర్జర్స్, ఎక్విజిషన్స్, ఇవన్నీ చదువుకుంటాం. బడ్జెట్ అండ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 కూడా దీంతో లింకప్ చేసి చదువుకోవాలి. అంటే ఆ ఏపీ బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రీస్, కార్పొరేషన్స్, ఆస్తులు, అప్పులు, ఇక్కడ మనకు ఉన్నటువంటి సువిశాల కోస్తా తీరం వెంబడి వస్తున్నటువంటి కారిడార్స్, సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, లేదంటే విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ కారిడార్ని మనం ప్రత్యేక దృష్టితో ఇక్కడ చదువుకోవాలి. సెక్షన్ డి వచ్చేసరికి సాధారణ భూగోళ శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం, సామాజిక ఆర్థిక భూగోళ శాస్త్రం, ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, వీటిలన్నిటినీ మనం ఇప్పుడు మెయిన్స్లో ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ ఒకటే ఉంటుందండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం వరల్డ్, ఏపీ, ఇండియా 3 జాగ్రఫీలని అన్ని విధాలుగా ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్ని లింకప్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడికి పేపర్ 1 అయింది. పేపర్ 2కి వచ్చేసరికి ఇది 3 సెక్షన్లు, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో లాజికల్ రీజనింగ్, అలాగే నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. మిస్సింగ్ నెంబర్, సంబంధాలపై సమస్యలు అంటే బ్లడ్ రిలేషన్స్లో మీద ఉన్నటువంటి సమస్యలు, వెన్ డయాగ్రామ్స్, అట్లాగే గడియారాలు, క్లాక్స్, క్యాలెండర్ మీద సమస్యలు, సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఇచ్చి అవి మిస్సింగ్, లేదంటే నెక్స్ట్ నెంబర్ ఏమో రావచ్చు అని అడగచ్చు. నిష్పత్తి, రేషియో, సగటు, మధ్యగతం, బాహుళకం, మీన్, మీడియన్, మోడ్, అట్లాగే సగటు అంటే యావరేజ్, అట్లాగే ఘాతాలు, కసాగు, గసాబా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకం. వీటితో పాటు శాతాలు, పర్సంటేజెస్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాలం పని, టైమ్ అండ్ వర్క్, అలాగే బీజగణితం, బోర్డ్ మాస్,
బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అట్ ద సేమ్ టైం డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనం చూస్తాం. చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి కావచ్చు, లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి వాటికి కావచ్చు. కానీ దీంతో పాటుగా ఇందులో యాడ్ చేసిన కొత్త అంశం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నీకు ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు నీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుంది, చుట్టుపక్కల నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎమోషన్స్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాగే తార్కిక ఆలోచన, మన వ్యక్తిత్వ సామర్థ్యం మీద ఉన్నటువంటి భావోద్వేగ ప్రజ్ఞతో కూడుకున్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సెక్షన్ బి. సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్వకాలం నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఐసీటీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష విజ్ఞానం. మనకి ఏవేవి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఆర్ జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్, ఇలాంటివి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇంకా స్పేస్లో కావచ్చు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇతర దేశాలు అంతరిక్షంలో ప్రయోగించేటువంటి శాటిలైట్స్, వీటిలన్నిటి గురించి మనం అక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ ఎనర్జీ రిసోర్సెస్ 2 టైప్స్ అండి. ఎలా అంటే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. తెలుగులో అయితే పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరించదగిన వనరులు, పునరుద్ధరించలేని వనరులు. ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఎన్ని రకాలు? సోలార్ ఎనర్జీ కావచ్చు, అదే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, లేకపోతే బయో ఇథనాల్, బయోడీజిల్, వీటిలన్నిటి గురించి కూడా మనం ఏంటంటే వీటిలన్నిటి గురించి కూడా ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం. ఎనర్జీ రిసోర్స్, అలాగే టైడల్ ఎనర్జీ, వీటిలన్నిటి గురించి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే వాటి యొక్క ఎఫిషియన్సీ ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్స్, అంటే పర్యావరణం పరిరక్షణ గురించి తీసుకున్నటువంటి ఒప్పందాలు ఏమున్నాయి. క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, బ్రెంట్లాండ్ కమిషన్, కాప్, కన్వెన్షన్ ఆన్ ప్యారిస్ అగ్రిమెంట్, కాప్ అగ్రిమెంట్స్ ఏమున్నాయి, ప్యారిస్ ఒప్పందం, కాప్ 1 నుంచి ఇంకా ఎన్ని సదస్సులు జరిగాయి. అలాగే కోపెన్హెగన్ సదస్సు, మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, బ్రెంట్లాండ్ కమిషన్, రామ్సార్ చిత్తడి నేలల ఒప్పందం, వీటిలన్నిటి గురించి కూడా మనం ఇక్కడ చాలా వివరంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి సంఘటనలు మరియు ఘటనలు రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్కి ముందు ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు మనం చదువుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి మనం 7 పేపర్స్ అనుకున్నాం కదండి. 7 పేపర్స్ అంటే ఇంగ్లీషు తెలుగుని మినహాయిస్తే 5 పేపర్సే ఉంటాయి. ఇంగ్లీష్ తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్. మిగతా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5లో ఏమేమి అంశాలు ఉంటాయి. మెయిన్స్ ఫస్ట్ ఇంగ్లీష్ 150 మార్క్స్కి, తెలుగు ఒక 150, అట్లాగే పేపర్ 1 జనరల్ ఎస్సే ఒక 150 మార్క్స్, పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ, జాగ్రఫీ 150 మార్క్స్, పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ 150 మార్క్స్. అట్లాగే పేపర్ 4లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ 150 మార్క్స్, పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దామండి. ఇంగ్లీష్లో ఏం అడుగుతాడంటే ఒక 10 అంశాలు అడగడం జరుగుతుంది. ముందుగా ఒక ఎస్సే రైటింగ్ ఉంటుంది, ఒక టాపిక్ ఇస్తాడు, దాని మీద ఎస్సే రాయవలసి ఉంటుంది. అట్లాగే లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. ప్రెస్ రిలీజ్, ఏదైనా పత్రికా ప్రకటన ఇంగ్లీష్లో ఏ విధంగా రిలీజ్ చేస్తారు అది అడుగుతారు. రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది. రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, వాడిచ్చినటువంటి విజువల్ ఇన్ఫర్మేషన్ మీద రైటింగ్ ఉంటుంది. అలాగే ఫార్మల్ స్పీచ్, ఒక స్పీచ్ ఏ విధంగా తయారు చేస్తారు అనే ఫార్మల్ స్పీచ్ గురించి ఉంటుంది. ప్రిసైజ్ రైటింగ్ అంటే వాళ్ళు ఒక లాంగ్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దాన్ని షార్ట్ చేసి కుదించి ఆ భావం లేదా అర్థం మిస్ అవ్వకుండా అదే కంటెంట్ని చాలా షార్ట్ ఫామ్లో
మనం ప్రజెంట్ చేసే విధంగా ప్రిసైజ్ రైటింగ్ అనేది ఉంటుంది. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక పాసేజ్ చదివి దానికి అనుగుణంగా కిందన ఇచ్చినటువంటి సమాధానాలని కరెక్ట్ సమాధానం మనం గుర్తించవలసి ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ అంటే మీకు తెలిసిందే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్, నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ ట్రాన్స్లేషన్, అనువాదం, ఒక తెలుగులో ఇచ్చినటువంటి ఏదన్నా ఒక పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం లేదా ట్రాన్స్లేషన్ చేయడం. తెలుగులో చూసుకున్నట్లయితే ఇక్కడ 12 అంశాలు ఉన్నాయండి. వ్యాసం సేమ్ ఒక టాపిక్ మీద ఎస్సే రాయవలసి ఉంటుంది. అలాగే పద్యపాదం ఇచ్చి దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలాగే సంక్షిప్త రచన, ఒక పెద్ద పారాగ్రాఫ్ని కుదించి రాయడం. కాంప్రహెన్షన్ సేమ్ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఆ వచ్చినటువంటి పాసేజ్లో ఉన్నటువంటి దానికి కరెక్ట్ సమాధానాలు గుర్తించడం. అండ్ అధికారిక ప్రసంగం, ఏదైనా ఒక అంశం మీద ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం మీద అధికారిక ప్రసంగాన్ని ఏ విధంగా మనం వినిపించాలి అనే దాని మీద. అలాగే పత్రికా ప్రకటన, ఒక జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న ఒక దాని మీద, ఒక ఇష్యూ మీద పత్రికా ప్రకటన, లేదంటే ఏదైనా టెండర్స్కి సంబంధించి ఇలాంటి వాటికి పత్రికా ప్రకటన ఏ విధంగా ఇస్తారు. అట్లాగే లెటర్ రైటింగ్. చర్చ, ఏదైనా ఒక అంశం గురించి డిబేట్, ప్రోస్ కాన్స్ డిస్కస్ చేస్తూ డిబేట్ ఏ విధంగా చేస్తాం. అట్లాగే దరఖాస్తు రాయడం. నివేదిక, సంభాషణ, అనువాదం అంటే తర్జుమా, ఇంగ్లీష్లో ఇచ్చిందని తెలుగులోకి డబ్బింగ్ చేయడం. వ్యాకరణం, గ్రామర్లో ఏవైతే ఉన్నాయో తెలుగులోనే విభక్తులు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. ఈ సమాసాలు, సందులు, విభక్తులు, వీటిలన్నిటి గురించి కూడా ఇక్కడ ఒక ప్రాథమిక అవగాహనతో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అట్లానే పేపర్ 1 చూసుకుందాం. జనరల్ ఎస్సే పేపర్ 1లో 7 అంశాలకు సంబంధించి క్వశ్చన్లు అడుగుదాం జరుగుతుందండి. ఈ 7 అంశాలు దాటి ఇంకెక్కడికి వెళ్ళిపోవడం, ఆ 7 అంశాల్లోనే మొత్తం ఈ నాలెడ్జ్ అంతా మిళితమైంది. ఒకటంటే సమకాలీన అంశాలు, అంటే కరెంట్ అఫైర్స్లో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్స్ మీద అడగడం జరుగుతుంది. రెండోది సామాజిక రాజకీయ అంశాలు, ఏదైతే సోషల్ అండ్ పొలిటికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అడగడం జరుగుతుంది ఎస్సే. లేదంటే సామాజిక ఆర్థిక అంశాలు. ఆర్థిక అంటే ఎకానమీలో రూపాయి వాల్యూ తగ్గిపోతుంది, దానికి గల కారణాలు ఏంటి, లేదంటే అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో భారత్ వెనకబడి ఉంది, దీనికి గలటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో బీఓటీ ఆర్ బీఓపీలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మధ్యనటువంటి వేరియేషన్, వ్యత్యాసం ఏ విధంగా ఉంది, ఇలా వాడికి ఏదనిపిస్తే అది అడుగుతాడు. అండ్ సామాజిక పర్యావరణ అంశాలు, ఎక్కడైనా ఒక సజ్జాల ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యావరణం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా, ఇలా. లేదా సాంస్కృతిక చారిత్రక అంశాలు, పౌర అవగాహనకు సంబంధించిన అంశాలు, ఆలోచనాత్మక అంశాలు, వీటిలన్నిటి గురించి కూడా జనరల్ ఎస్సేలో అడగడం జరుగుతుంది. 7 టాపిక్స్. ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ. పేపర్ 2 ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ 150 మార్క్స్లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. మనం ప్రిలిమ్స్లోని యాన్సియంట్, మెడివల్, మోడర్న్ చెప్పుకున్నాం కదండి. అక్కడ యాన్సియంట్లో సింధు నాగరికత నుంచి మొదలు పెడతానని చెప్పాను. కానీ ఇక్కడ యాన్సియంట్ అంటే యాన్సియంట్ హిస్టరీ అండ్ ఇండియన్ అండ్ ఏపీ అంటే చారిత్రక పూర్వయుగం, అంటే మధ్యరాతి యుగం, సూక్ష్మరాతి యుగం, రాతి యుగం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి, రాగి శిలాయుగం, తామ్ర శిలాయుగం, వీటిలన్నిటి గురించి కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మన సింధు నాగరికతకు రావాల్సి ఉంటుంది. అంటే ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్, ఎలా అంటే ఒక నియాండర్తల్ నుంచి హోమోసెపియన్గా వచ్చినటువంటి మానవుడు ఏ విధంగా ఎవల్యూషన్, ఇటువంటి చిన్న చిన్న సునిశ్చిత అంశాలను కూడా మనం అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చదువుకున్నప్పటికీ కూడా దాన్ని ఏపీతో లింకప్ చేసి చదువుకోవాలి. మెడివియల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ అండ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండదు ఇక్కడ. అలాగే జాగ్రఫీ, ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో జాగ్రఫీ అనేది వరల్డ్, ఏపీ, ఇండియా మొత్తం 3 చదువుకోవాల్సి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక శాస్త్రం.
ఇక్కడ వచ్చేసి జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ అనేది సరిపోతుందండి. దాని మీదే క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ జాగ్రఫీ చూస్తే ఏపీకి ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటంటే మనకి 9 డిస్ట్రిక్ట్స్ కూడా నెల్లూరు నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు ఒక విశాలమైన కోస్తా ప్రాంతం ఉంది. అలాగే తూర్పు కనుమలు ఉన్నాయి, అక్కడ కొన్ని ఖనిజాలు దొరుకుతాయి. వీటి గురించి మనం దాన్ని ఎలాబరేట్ చేస్తూ కూడా మనం ఎస్ఏని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి నీ ఆలోచన పరిధి విస్తరించడమే నువ్వు చేయాల్సిన పని. అండ్ పేపర్ 3 చూసుకున్నట్లయితే పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఈ పాలిటీలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి సవివరంగా కేసుల గురించి, లేకపోతే ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులకి మధ్యనటువంటి భేదాలు ఏంటి, ప్రాథమిక విధుల యొక్క ఆవశ్యకత ఏంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, సంక్షేమ యంత్రాంగం ఏం చేస్తుంది, అట్లాగే లోకాయుక్త, లోక్పాల్ లేదంటే సమాచార హక్కు చట్టం, వీటిలన్నిటి గురించి కూడా వ్యాసరూప అంటే డిస్క్రిప్టివ్ సమాధానాలు అవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, సుపరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం సంబంధించి గవర్నెన్స్ లేదా ప్రభుత్వ పాలన అనేది ఏ విధంగా ఉంది అనే అంశాల మీద ఇక్కడ వ్యాసరూప సమాధానాలు అడగడం జరుగుతుంది. అలాగే ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అవగాహనతో కూడినటువంటి నాలెడ్జ్. అట్ ద సేమ్ టైం ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అంటే పాలనలో నైతికత, మానవీయ విలువలు, దీన్ని సివిల్ సర్వీసెస్ నుంచి తీసుకోవడం జరిగిందనండి. సో ఈ ఎథిక్స్ని కూడా మనం మార్కెట్లో మంచి మెటీరియల్ ఉంది, దీన్ని కూడా మనం ఇక్కడ ఇందులో అధ్యయనం చేసి దీనికి మంచి వ్యాసరూప సమాధానాలు రాయడం జరుగుతుంది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కొన్ని తార్కిక ఆలోచన, నైతికత, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. అండ్ పేపర్ 4 చూసుకున్నట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ అండ్ ఏపీ అంటే భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధి. ఇక్కడ ప్రతి టాపిక్ని కూడా ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఏపీకి లింకప్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అంటే వ్యవసాయంలో కావచ్చు, మరి పరిశ్రమలు, లేకపోతే ఇంకా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని. అలాగే వనరుల సమీకరణ, రీసోర్స్ మొబిలైజేషన్ ఏ విధంగా ఉంది ఏపీకి అండ్ ఇండియాకి, ఇదొక చాప్టర్. అట్లాగే ప్రభుత్వ బడ్జెటింగ్ ఇండియాలో ఏ విధంగా ఉంది, ఏపీలో ఏ విధంగా ఉంది. సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏపీలో ఉంది, అలాగే ఇండియాలో ఎలా ఉంది. వ్యవసాయ అభివృద్ధి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇండియాలో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది. పారిశ్రామిక విధానం, ఇండస్ట్రియల్ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ అండ్ ఏపీ. మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ. అట్లాగే పేపర్ 5 చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా 150 మార్క్స్ అండి. మొదటిది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎవల్యూషన్ అంటే పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎవల్యూషన్ అయింది, ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క ఆవిష్కరణలు, వీటిలాంటి గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. అలాగే సెకండ్ వచ్చేసరికి ఐసీటీ. ఇలా ఒక 9 అంశాలు అనేది మనకి ఇక్కడ ఉంటాయండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ 9 అంశాల్లో ఐసీటీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్లో వస్తున్న మార్పులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ వాడుతుంటాం కదా, మొబైల్స్లో ఇప్పుడు ప్రజెంట్ 5G వాడుతున్నారు అందరూ. 5Gకి ముందు అసలు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి LTE అంటే ఏంటి, VoLTE అంటే ఏంటి, సిమ్ అంటే ఏంటి, సబ్స్క్రైబర్స్ మాడ్యూల్ అని ఉంటుంది. అట్లాగే GSM అంటే ఏంటి, CDMA అంటే ఏంటి, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఇలాంటివి. నెక్స్ట్ అంటే ఒక 2G నుంచి 3G వరకు, 3G నుంచి 4G తర్వాత ఇప్పుడు 5G, ఈ ఎవాల్యుయేషన్ ఎలా అయింది, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లోకి వస్తాయి. స్పేస్ టెక్నాలజీలో భాగంగా మనం ప్రయోగించేటువంటి మిసైల్స్ కానీ, లేకపోతే PSLV, GSLV, లేకపోతే ఇంకా ఇతర కంట్రీస్ ప్రయోగిస్తున్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిలన్నిటిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. చైనా ఏ విధంగా పంపిస్తుంది, రష్యా ఏ విధంగా పంపిస్తుంది, అమెరికా ఏ విధమైన మిసైల్స్ పంపిస్తుంది, అట్లాగే ఎక్కడెక్కడ ఈ స్పేస్ సెంటర్స్ ఉన్నాయి, లొకేట్ అయి ఉన్నాయి. ఇండియాలో శ్రీహరికోట, లేకపోతే ఒరిస్సాలోని చాందీపూర్, ఇలాంటితో పాటు ఇంకా వరల్డ్లో కూడా
ఫ్రెంచ్ గయానా ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. అట్లాగే భారత ఇంధన అవసరాలు, మనకి ఇంధనాలు పునరుత్పాదక మరియు పునరుద్ధరించలేని రీసోర్సెస్ ఏమున్నాయి, ఇంకా వాటి ఆవశ్యకత ఏంటి, సహజ వనరులు లేదా సహజ ఇంధనాలు ఉపయోగించడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, వీటిలాంటి గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాం. అభివృద్ధి, పర్యావరణం. అభివృద్ధి మనం మనిషి నిరంతరం డెవలప్మెంట్ అవుతూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు మానవ చర్యల ఫలితంగా పర్యావరణానికి ఏదోలాగా హాని కలుగుతుంది. అలా హాని కలిగినప్పుడు ఈ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో జరిగినటువంటి ఒప్పందాలు, మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, బ్రెంట్లాండ్ కమిషన్, రామ్సార్ ఒప్పందం, కాప్ సదస్సులు, వీటిలన్నిటి గురించి కూడా. అలాగే లాస్ట్ టైము గ్రెటా థున్బర్గ్ అనే బాలికకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆవిడ ఈ పర్యావరణాన్ని కాపాడనని చెప్పేసి 17 ఏళ్ల అమ్మాయి స్ట్రగుల్ చేసింది. అప్పుడు ఇటువంటి అంశాలను కూడా మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ దీన్ని లింకప్ చేసి చదువుకోవాలి. అలాగే పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది, దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి. ఇప్పుడు ఒక హ్యూమన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ వేస్ట్ కావచ్చు, మామూలు గార్బేజ్ కావచ్చు, దాన్ని ఏ విధంగా మనం తిరిగి దాన్ని ఇన్సినరేషన్ మిషన్స్ లేదా ల్యాండ్ ఫిల్లింగ్, లేకపోతే దాన్ని చెత్త నుంచి సంపద తయారు చేయడం, ఇలాంటి అంశాలు ఏ విధంగా మనం చేయొచ్చు, వీటిలాంటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ కాలుష్యాన్ని వీలైనంత మేర ఎంతవరకు తగ్గించవచ్చు. అలాగే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, వీటిలాంటి గురించి అక్కడ అధ్యయనం చేయాలి. మానవులకు వచ్చే చిన్న ఫంగస్ వ్యాధుల దగ్గర నుంచి పెద్ద వైరస్లకు సంబంధించిన వ్యాధులు, మనకి సూక్ష్మజీవులు చాలా రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, అంటే శిలీంధ్రాలు ఉంటాయి, ప్రోటోజోవా ఉంటుంది. వీటిలన్నిటి వల్ల రకరకాల వ్యాధులు కలుగుతాయి. మరి వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఈ వ్యాధులు ఎందువల్ల వస్తాయి, వీటిలాంటి గురించి కూడా ఒక మంచి అవగాహన ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లాస్ట్కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే మేధో సంపత్తి హక్కులు. భారతీయులు తమ జీవన విధానంలో భాగంగా ఎప్పటి నుంచో వేప పుల్లను వాడుతున్నారు. అలాగే ఈ తలుపు గడపలకి పసుపు అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఇటువంటి అంశాలను కొంతమంది ఫారినర్స్ వచ్చి దీన్ని ఎక్కడో ఫారెన్లో ఇంప్లిమెంట్ చేసుకుని ఇంకల్కులేట్ చేసుకుని వాళ్ళ జీవన విధానంలో ఇది మాది, మేము పేటెంట్ రైట్స్ తీసుకుంటాం అన్నారు. కానీ దీనివల్ల ఇంటర్నేషనల్ కోర్టులో చాలా దావాలు ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్ అయినా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ విపో అని ఉంటుందండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ మాది అని అనడానికి పేటెంట్ పొందడానికి కావాల్సినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్కి సంబంధించినటువంటి సమాచారం, డేటా మొత్తం అంతా కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇదండి సిలబస్. అయితే ఇక్కడతో ఏ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ చేశాను. కానీ ఏంటంటే నేను ప్రాఫిట్ ఓరియంటెడ్తో చేయట్లేదు. నేను ఒక ఎంటైర్ గ్రూప్ 2లో ఉన్నటువంటి పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ వీటి మీద రెగ్యులర్ పాలిటీకి సంబంధించి ఏవైతే ముఖ్యమైన కేసులు ఉన్నాయో, లేకపోతే పాలిటీ ఆర్టికల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే దాని గురించి కూలంకుషంగా డిస్కస్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ చూసుకుంటే చిన్న టాపిక్ల కింద ఉన్నాయి. కానీ దీన్ని ఎలాబరేట్ చేస్తే చాలా పెద్ద టాపిక్లు అండి. కానీ నేను సాధ్యమైనంత వరకు కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్ అనే మెథడ్లో, కిస్ అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్, చాలా తక్కువగా, అలాగే అందరికి అర్థమయ్యేలాగా, ఈజీగా ఉండేలాగా నేను చెప్దాం అనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు రేపు పొద్దున్న నేను పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ లాంటివి డిస్కస్ చేసిన మ్యాక్సిమం అదే విధమైన వేలో వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇక నుంచి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు పాలిటీ అండ్ మెయిన్గా పాలిటీ, తర్వాత ఏపీ హిస్టరీ కూడా దాంట్లో మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవుతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.